బాణసంచ గోడౌన్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. రేణిగుంట మార్గంలోని కాటన్ మిల్ సమీపంలో పేలుడు దాటిగా ఉవ్వెత్తున మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో 19 ఏళ్ల మంజునాథ్, 13 ఏళ్ల మణికంఠ మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. పేలుడు తీవ్రతకు శరీరాలు ముక్కలు ముక్కలుగా తెగిపోయి దూరంగా పడిపోయాయి. ఆటోనగర్ కు చెందిన కాళీ నాయక్ అనే వ్యక్తి బాణసంచ తయారు చేస్తున్నట్లుగా పోలీసులు గుర్తించారు. విశాఖ జిల్లాలో భారీగా గంజాయిని సీజ్ చేశారు ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ అధికారులు. మాడుగుల మండలం గరికబంద చెక్పోస్ట్ దగ్గర బొలెరో వాహనాన్ని ఆపి తనిఖీలు చేసిన పోలీసులు అందులో ఉన్న 526 కేజీల గంజాయిని సీజ్ చేశారు. ఈ ఘటనలో తమిళనాడుకు చెందిన ఇద్దరు స్మగ్లర్స్ ను అరెస్ట్ చేశారు. వాహనాన్ని సీజ్ చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇద్దరు మావోయిస్టులు లొంగిపోయారు. సిపిఐ మావోయిస్టు దళ సభ్యులు, చెర్ల ఏరియా కమిటీ దళ సభ్యులుగా పనిచేసిన ఈ ఇద్దరు పలు విధ్వంసకర ఘటనలకు పాల్పడ్డారు. జనజీవన స్రవంతిలో కలవడానికి భద్రాచలం ఏఎస్పీ సునీల్ దత్ ఎదుట లొంగిపోయారు. బాకీ డబ్బులు చెల్లించాలంటూ గుంటూరులో ఓ రౌడీ షీటర్ కత్తితో వీరంగం చేశాడు. ఈ దాడిలో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. బొంగరాల బీడుకు చెందిన రౌడీ షీటర్ కెనడీ తోపుడు బళ్ల వ్యాపారి వెంకట్రావుకు 10,000 వడ్డీకిచ్చాడు. కొంత సొమ్ము వసూలైంది. కానీ మిగతా సొమ్మును ఇవ్వాలంటూ కత్తితో దాడి చేశాడు కెనడీ. తమ అన్నపై జరుగుతున్న దాడిని అడ్డుకోవడానికి ప్రయత్నించిన ఇద్దరు తమ్ముళ్లపైన కూడా అటాక్ చేశారు. ఈ ఘటనలో ముగ్గురికి తీవ్రంగా గాయాలయ్యాయి. బాధితులకు గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స జరుగుతోంది. పండ్ల మార్కెట్లో కెనడీ ఆగడాలు ఎక్కువవుతున్నాయని ఫిర్యాదు చేస్తున్నా పోలీసులు పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు స్థానికులు. హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ సమీపంలో ఒక కారు అదుపు తప్పి బీభత్సాన్ని సృష్టించింది. యమ స్పీడ్ గా దూసుకువెళ్లిపోయి బ్రిడ్జిని ఢీకొట్టింది. క్షణాల్లో పక్కకు దూసుకువెళ్లింది. ఈ ఘటనలో ఒక పాప అక్కడికక్కడే మృతి చెందింది. పాప తల్లిదండ్రులతో పాటుగా మరో చిన్నారికి కూడా గాయాలయ్యాయి. క్షతగాత్రులకు ఆసుపత్రిలో చికిత్స జరుగుతోంది. జమ్మూ కశ్మీర్ పుల్వామా సెక్టార్లో జరిగిన ఎదురుకాల్పుల్లో ఆర్మీపై చేయి సాధించింది. ఎదురుకాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదుల్ని మట్టుబెట్టాయి భద్రతా బలగాలు. మరో ఇద్దరు ఉగ్రవాదుల్ని ప్రాణాలతో పట్టుకున్నారు. అనుమానితులు సంచరిస్తున్నారన్న సమాచారంతో తహఫ్ ప్రాంతంలో బలగాలు గాలింపు చర్యల్ని మరింత ముమ్మరం చేశాయి. 5 ఏళ్లలో సరికొత్త భారత్ ను తయారు చేద్దామంటూ పిలుపునిచ్చారు ప్రధాని మోడీ. రానున్న స్వాతంత్ర్య దినోత్సవం, జీఎస్టీ, ఉత్తరాది వరదల పరిస్థితి గురించి మన్ కీ బాత్ శ్రోతలతో మాట్లాడారాయన. సహకార సమాఖ్యకు జీఎస్టీ ఉదాహరణగా నిలుస్తోందని, ఆర్థిక వ్యవస్థకు కొత్త రూపాన్ని ఇచ్చిందని అన్నారు. గుజరాత్, అసోం, రాజస్థాన్ వరదలపై ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ సహాయక చర్యలు ముమ్మరం చేస్తున్నామన్నారు. స్వాతంత్ర్యం వచ్చి 70 ఏళ్లు కావస్తుందన్న ప్రధాని అపరిశుభ్రం, పేదరికం, ఉగ్రవాదం, కులతత్వం వెళ్లిపోవాలంటూ ప్రతిజ్ఞ చేయించారు. విమెన్స్ వరల్డ్ కప్ లో టీమిండియా జట్టు దేశం గర్వించేలా అద్భుత ప్రదర్శన చేస్తుందంటూ కితాబిచ్చారు మోడీ. జేడీయూ అధ్యక్షుడు శరద్ యాదవ్ బీహార్ సీఎం నితీష్ కుమార్ పై ఆగ్రహంతో ఉన్నారు. ఆర్జేడీని వద్దు అనుకుని బీజేపీతో చేయి కలిపి ప్రభుత్వం ఏర్పాటు చేయడంతో అసంతృప్తితో రగిలిపోతున్నారాయన. అయితే దీన్ని మరో రూపంలో బయటపెడుతున్నారు. విదేశాల్లో ములుగుతున్న నల్లధనాన్ని ఎప్పుడు తెస్తారు అంటూ ప్రశ్నించారు శరద్ యాదవ్. పనామా పేపర్స్ బయటపెట్టిన అవినీతి పరుల్ని ఎందుకు పట్టుకోవట్లేదంటూ నిప్పులు చెరిగారు. నితీష్ కుమార్ మంత్రివర్గంలో మైనారిటీ మంత్రిగా బాధ్యతలు తీసుకున్న ఖుర్షీద్ అలియాస్ ఫిరోజ్ అహ్మద్ జై శ్రీరామ్ అని నినదించడం వివాదానికి దారితీసింది. అసెంబ్లీలో నితీష్ విశ్వాస పరీక్ష నెగ్గిన తరువాత ఖుర్షీద్ ఈ నినాదాలు చేశారు. దీనిపై ముస్లిం మత పెద్దలు, విపక్షాల్లోని ముస్లిం నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఒక ముస్లిం మత పెద్ద అయ్యుండి ఖుర్షీద్ పై ఫత్వా జారీ చేశారు. మంత్రి ముస్లిం సమాజాన్ని అవమానించారని, అతను ఇస్లాంలో ఉండేందుకు అనర్హుడని మండిపడ్డారు. దీంతో సీఎం నితీష్ జోక్యం చేసుకున్నారు. ఆయన సూచనతో మంత్రి ఖుర్షీద్ క్షమాపణలు చెప్పారు. దివంగత ముఖ్యమంత్రి జయలలితను స్మరించుకున్నారు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ. తమిళనాడుకు జయలలిత అందించిన సేవలు మరవలేమన్నారాయన. చెన్నైలోని జయ సమాధి వద్ద నివాళులర్పించారు జైట్లీ. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ కూడా పురిచ్చి తలైవికి నివాళులర్పించారు. భారీ వర్షాలు, వరదలకు గుజరాత్ పరిస్థితి రోజు రోజుకు భయానకంగా మారుతోంది. పలు జిల్లాల్లో వరద బీభత్సం ఇంకా కొనసాగుతూనే ఉంది. జలూర్, పాలి, సిరోహి, బర్మర్లతో అనేక ప్రాంతాల్లో వరదలు ముంచెత్తాయి. లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జల దిగ్బంధంలోనే ఉన్నాయి. దీంతో జనజీవనం స్తంభించిపోయింది. వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం విజయ్ రూపాణి ఏరియల్ సర్వే చేశారు. వరద పరిస్థితిని పరిశీలించిన ఆయన సమీక్ష నిర్వహించారు. బాధితుల్ని ఆదుకోవాలంటూ అధికారులకు సూచించారు. గుజరాత్ వరదల్లో చిక్కుకుని అల్లాడిపోతుంటే ఆ రాష్ట్ర కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బెంగళూరులో రెస్ట్ తీసుకోవడంపై మండిపడుతున్నారు బీజేపీ నేతలు. రాజ్యసభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఎమ్మెల్యేలు చేజారిపోకుండా కాంగ్రెస్ క్యాంప్ పాలిటిక్స్ నడుపుతోంది. బెంగళూరులో విడుదల చేసిన గుజరాత్ కాంగ్రెస్ లీడర్ల తీరును నిరసిస్తూ కర్ణాటక బీజేపీ నేతలు ఆందోళనకు దిగారు. తక్షణమే సొంత రాష్ట్రానికి వెళ్లిపోవాలని నినాదాలు చేశారు.
ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకునేందుకు తాము గుజరాత్ వీడి బెంగళూరులో మకాం పెట్టామని చెబుతున్నారు ఆ రాష్ట్ర కాంగ్రెస్ ఎమ్మెల్యేలు. మొత్తం 3 రాజ్యసభ సీట్లకు జరుగుతున్న ఎన్నికల్లో 3వ సీటు తమకు రాకుండా బీజేపీ అడ్డుకుంటోందని వారు ఆరోపించారు. 22 మంది ఎమ్మెల్యేలకు ఏకంగా 1500 కోట్ల రూపాయల్ని బీజేపీ ఆఫర్ చేస్తుందని ఆరోపించారు. గుజరాత్లో అధికార పార్టీ తమ ఎమ్మెల్యేలపై తప్పుడు కేసులు బనాయిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. 4 ఏళ్లుగా తమ ఎమ్మెల్యేల్లో కనిపించని తప్పులు రాజ్యసభ ఎన్నికల సమయం రాగానే ఎలా కనిపించాయని వాళ్లు ప్రశ్నిస్తున్నారు.